Hello everyone, welcome back to the Tara IAS, Think IAS, Think Tara. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అభ్యాసన సిరీస్, సో ఒక అభ్యాసన సిరీస్లో భాగంగా మనం ఈరోజు థర్స్డే కదమ్మా. సో థర్స్డే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద మేజర్ GS4 టాపిక్స్ లైక్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ aptitude. So this Abhyasana program is a daily mains answer writing series for the UPSC examinations. Especially మనకి UPSC మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేయడానికి. ఓకే, సో ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఆన్సర్ రైటింగ్ స్కిల్ మీద ఒక అవగాహన కల్పించడానికి ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అంతా కూడా మనం డిజైన్ చేయబడిందమ్మా. ఓకే, సో హౌ దిస్ అభ్యాసన ఈస్ గోయింగ్ టు వర్క్ అంటే, సో దిస్ అభ్యాసన ఈజ్ ఎస్పెషల్లీ హెల్పింగ్ యూ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఇన్ ఏ మల్టిపుల్ వేస్. అవేంటో చూద్దాం. సో నౌ లెట్ us టాక్ దెమ్ ఇన్ ద స్టెప్ వైజ్ మేనర్. సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రాంలో మీరు చేసేది ఏంటంటే, సో ఎవ్రీడే వీఆర్ పోస్టింగ్ ఏ క్వశ్చన్. సో ప్రతిరోజు మార్నింగ్ 6 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా అఫీషియల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, సో వీటన్నిటిలో కూడా మనం ఒక మెయిన్స్ క్వశ్చన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సపోజ్ మనకి మండే మనం GS1 టాపిక్ని తీసుకుంటాము, ట్యూస్డే GS2, వెన్స్డే GS3, థర్స్డే GS4 టాపిక్ని మనం తీసుకోవడం జరుగుతుంది, అండ్ ఫ్రైడే వీఆర్ కవరింగ్ ద జనరల్ ఎస్ఐ పోర్షన్స్, అండ్ ఫైనల్లీ సాటర్డే వీఆర్ కంప్లీటింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన సైకిల్ విత్ ఏ కరెంట్ అఫైర్ క్వశ్చన్. సో ఇలాగా ప్రతిరోజు కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేయబడతాయి. సో వారానికి ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ 6 రోజులు ఉంటుందమ్మా. ప్రతిరోజు మార్నింగ్ 6 AM కల్లా క్వశ్చన్ని మనం అప్లోడ్ చేస్తాం. ఓకే, సో ఇదే విధంగా మనకి స్టెప్ 2 మనం తీసుకున్నట్టయితే, సో స్టెప్ 2 ఏంటి? సో ఎవ్రీడే మేము క్వశ్చన్ అయితే 6 ప్రొవైడ్ చేస్తాము. సో దాని యొక్క ఆన్సర్స్ని మీరు వెంటనే రాసి ఆన్సర్ని 12 PM కల్లా మీరు సబ్మిట్ చేసినట్టయితే, ఓకే, సో విత్ అవర్ నేమ్, డేట్, పేపర్, సో ఇదంతా కూడా ఏ పేపర్ రాస్తున్నారు, సో ఏ రోజు రాస్తున్నారు, మీ పేరేంటి, అన్ని డీటెయిల్స్ కూడా మన యొక్క ఆన్సర్ టు అభ్యాసన అనేటువంటి జీమెయిల్కి మీరు పంపించినట్టయితే, ఓకే, సో విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం, సో డెడికేటెడ్ ఫ్యాకల్టీ ద్వారా మీకు డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది లభిస్తుంది. సో స్టెప్ 3లో మనం వీఆర్ ప్రొవైడింగ్ ద ఫీడ్బ్యాక్ ఇన్ ద 24 hours ఆఫ్ టైం. ఓకే, అండ్ ఫైనల్లీ స్టెప్ 4 ఏంటంటే, సో దెర్ విల్ బి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఎట్ 4 PM బై ద కన్సర్న్ ఫ్యాకల్టీ. సో మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా కాంప్రహెన్సివ్గా ఆ రోజు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్ప్లెనేషన్ సెషన్ అనేది కూడా ఇన్ డీటెయిల్గా మీకు 4 PM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఓకే, సో ఎవరైతే ఇంకా ప్రోగ్రామ్ని ఫాలో చేయడం లేదో, సో వెంటనే వారందరూ కూడా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటామా. సో కైండ్లీ సబ్స్క్రైబ్ ఇట్, ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ హిట్ ద సబ్స్క్రిప్షన్ బటన్ సో దట్ యూ విల్ గెట్ ద సబ్స్క్రిప్షన్ టు అభ్యాసన. సో ఈ యొక్క ఫ్రీ ప్రోగ్రామ్ సబ్స్క్రిప్షన్ అనేది మీకు లభిస్తుంది. ఓకే, సో నౌ కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్నలోకి మనం వెళ్ళినట్టయితే, సో ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా, వీఆర్ కవరింగ్ ద ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్. సో దానికి సంబంధించినటువంటి 10 మార్కర్ క్వశ్చన్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చూడండి. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆస్పైర్ ఫర్ హ్యాపీనెస్, డూ యూ అగ్రీ? వాట్ డస్ హ్యాపీనెస్ మీన్స్ టు యూ? ఎక్స్ప్లెయిన్ విత్ ద ఎగ్జాంపుల్స్. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారమ్మా? సో దే ఆర్ ఆస్కింగ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆస్పైర్ ఫర్ హ్యాపీనెస్, డూ యూ అగ్రీ? వాట్ డస్ హ్యాపీనెస్ మీన్స్ టు యూ? ఎక్స్ప్లెయిన్ విత్ ద ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ద ఇంపార్టెంట్ కీవర్డ్ ఈజ్ ద హ్యాపీనెస్. సో ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆస్పైర్ ఫర్ హ్యాపీనెస్ అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ అడిగారు. డూ యూ అగ్రీ అన్నారు. అంటే ఏంటి? ఖచ్చితంగా ఎస్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ హ్యాపీనెస్. ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ట్రూ. సో వాట్ డస్ ద హ్యాపీనెస్ మీన్స్ టు యూ? సో హ్యాపీనెస్ అనేది ఇట్స్ ఏ క్వాంటిటేటివ్ మెజరా అనేటువంటి అంశాన్ని మనం అక్కడ చూడాల్సి ఉంటుంది, ఆర్ ఇట్ ఈస్ ఏ క్వాలిటేటివ్ మెజర్ అనేటువంటి విషయాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, సో వాట్ డస్ హ్యాపీనెస్ మీన్స్ టు యూ? మీకు హ్యాపీనెస్ అనేది ఏ విధంగా దక్కుతుంది, సో ఏ విధమైనటువంటి హ్యాపీనెస్ని మీరు కోరుకుంటారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు డిస్కస్ ద ఎంటైర్ కాంటెక్స్ట్ ఆఫ్ ద హ్యాపీనెస్ విత్ సమ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఈ క్వశ్చన్ని మనకి 10 మార్కర్గా అడిగారు. సో అట్లీస్ట్ మనం UPSC మన నుంచి 2 పేజీల ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ వీ నీడ్ టు మెయింటైన్ ద వర్డ్ లిమిట్ ఆఫ్ 150 words. 150 పదాలు మించకుండా మనం ఆన్సర్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ మీకు 15 మార్కర్ ఇచ్చారనుకోండి, యూ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 3 పేజ్ ఆన్సర్ విత్ ఎ వర్డ్ లిమిట్ ఆఫ్ 250 words. ఓకే, సో ఈ యొక్క ప్రోటోకాల్ని మీరు ఫాలో అవ్వండి. అండ్ కమింగ్ టు ద అప్రోచ్ ఆఫ్ ద క్వశ్చన్లోకి మనం వెళ్ళినట్టయితే, సో క్వశ్చన్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి, క్వశ్చన్లో ఉన్నటువంటి రూట్ వర్డ్ ఏంటి? దే ఆర్ టాకింగ్ అబౌట్ ద హ్యాపీనెస్.
హ్యాపీనెస్ అనేటువంటి రూట్ వర్డ్కి మనం ఇక్కడ ఒక స్టేట్మెంట్ ద్వారా కానివ్వండి, ఒక కోడ్ ద్వారా కానివ్వండి, లేదా డెఫినేషన్ని ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో వీ నీడ్ టు స్టార్ట్ ద క్వశ్చన్ విత్ సమ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద హ్యాపీనెస్, ఆర్ వీ నీడ్ టు మెన్షన్ అబౌట్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. సో ఇట్లాగా ఒక స్టాటిక్ డెఫినేషన్స్ కానివ్వండి, లేదా యూనివర్సల్ డెఫినేషన్స్ కానివ్వండి, స్టేట్మెంట్స్ కానివ్వండి, రిపోర్ట్స్ కానివ్వండి, ఓకే, లేదా ఒక కోట్ కానివ్వండి, ఇట్లాంటి వాటిని యూజ్ చేసుకుంటూ మనం ఇంట్రడక్షన్ని ఇవ్వచ్చు. ఓకే, అండ్ లేటర్ ఆన్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యాపీనెస్, అండ్ హ్యాపీనెస్ విల్ బికేమ్ ద ఫండమెంటల్ హ్యూమన్ ఆస్పిరేషన్. సో హ్యాపీనెస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా వెరీ వెరీ ఫండమెంటల్ ఆస్పెక్ట్. సో ఖచ్చితంగా హ్యూమన్స్ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ హ్యాపీనెస్. సో ఎందుకు ఆస్పైర్ చేస్తున్నారు, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం బ్రీఫ్గా ఇంట్రడక్షన్లో రాస్తే సరిపోతుంది. అండ్ యూ కెన్ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ కోట్ యాజ్ ఐ మెన్షన్ దట్, లేదా ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్ని మనం వాడచ్చు, లేదా కాన్స్టిట్యూషన్ రిఫరెన్స్ని, లేదా ఒక రిపోర్ట్ని మనం ఇక్కడ ప్రజెంట్ చేసి ఇంట్రడక్షన్ని రాయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద వే యూ నీడ్ టు ట్రై టు రైట్ ద ఇంట్రడక్షన్. సో డైరెక్ట్గా ఎలా రాయాలని చెప్పేదానికంటే సో ఎట్లా రాయాలి అని చెప్పడం అనేది చాలా ముఖ్యం. సో ఖచ్చితంగా మీరు స్పూన్ ఫీడింగ్లా కాకుండా యూ నీడ్ టు ట్రై టు థింక్ ద ఆన్సర్ ఇన్ ఇన్నోవేటివ్ వే. ఖచ్చితంగా ఆలోచించండి. డైరెక్ట్గా నేను ఆన్సర్లోకి వెళ్ళిపోయి ఇది రాసేయండి అంటే సో దట్ విల్ బీ డిఫరెంట్. సో ఐ మేక్ యూ థింక్. ఖచ్చితంగా థాట్ ప్రొవోకేటివ్ ఆన్సర్ రైటింగ్ సెషన్గా ఇది ఉండాలని నేను అనుకుంటాను. సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా యూ నీడ్ టు థింక్ ఆఫ్ యువర్ ఓన్ ఐడియాస్. ఓకే, ఖచ్చితంగా మీ యొక్క ఐడియాస్ని ఫ్రేమ్ చేసి ఇంట్రడక్షన్ని మీరు రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నౌ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద హ్యాపీనెస్. సో హ్యాపీనెస్ అనేది సో ఇట్స్ ఏ వన్ డైమెన్షనల్ ఆస్పెక్టా అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఇంట్రోస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఏ వన్ డైమెన్షన్. ఒక డైమెన్షన్లో మనకి హ్యాపీనెస్ని మనం చూడలేము. సో మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ని, మల్టిపుల్ డైమెన్షన్స్ని మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో సమ్ పీపుల్ విల్ ఫైండ్ ద హ్యాపీనెస్ ఇన్ ద మెటీరియలిస్టిక్ వే. సో మెటీరియలిస్టిక్ వ్యూ ద్వారా ఎగ్జాంపుల్ లైక్ కొంతమంది డబ్బును సంపాదించి హ్యాపీనెస్ పొందుతూ ఉంటారు. సో కొంతమంది సక్సెస్ సాధించడం ద్వారా హ్యాపీనెస్ని పొందుతారు. కొంతమంది కంఫర్ట్గా ఉండడం వల్ల హ్యాపీనెస్ని గెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ సమ్ పీపుల్ విల్ ఏబుల్ టు సీ ద మెటీరియలిస్టిక్ థింగ్స్, అంటే ఏంటంటే ఎస్పెషలీ వాల్యుబుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని పొందాక వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారు. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఆఫ్ హ్యాపీనెస్ ఈస్ కాల్డ్ యాజ్ ద మెటీరియలిస్టిక్ వ్యూ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. ఓకే, సో కొంతమంది మెటీరియలిస్టిక్ వ్యూ ఆఫ్ హ్యాపీనెస్ని ట్రూ హ్యాపీనెస్గా భావిస్తూ ఉంటారు. ఓకే, సో సమ్ పీపుల్ సీ హ్యాపీనెస్ ఇన్ ఏ ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎగ్జాంపుల్ మనకి రిలేషన్షిప్స్ తీసుకోండి. సో సన్ యొక్క సక్సెస్ మదర్కి హ్యాపీనెస్ తీసుకొస్తుంది. డాటర్ యొక్క సక్సెస్ సమ్టైమ్స్ ఫాదర్కి హ్యాపీనెస్ తీసుకొస్తుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందమ్మా, సో మన యొక్క గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరైనా సోల్మేట్ ఉన్నారనుకోండి, సో వాళ్ళు ఏదైనా గెయిన్ చేశారనుకోండి, మనకి హ్యాపీనెస్ అనేది లభిస్తుంది. ఓకే, సో రిలేషన్షిప్స్ ఆల్సో విల్ బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ ఎమోషనల్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. ఓకే, సో అదేవిధంగా లవ్, సోషల్ బాండింగ్, సో ఇవేవైతే ఉన్నాయో ఆల్ దిస్ విల్ ఏబుల్ టు క్రియేట్ లాట్ ఆఫ్ ఎమోషనల్ హ్యాపీనెస్. ఓకే, సో ఎమోషనల్ వ్యూలో వాళ్ళు హ్యాపీనెస్ని పొందుతూ ఉంటారు. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ పర్స్పెక్టివ్. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్, సో దట్ ఈస్ ద స్పిరిచువల్ వ్యూ ఆఫ్ హ్యాపీనెస్. సో కొంతమంది ఏమవుతారు, సో ఆల్ దిస్ హెవెన్లీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా సో మనకి మెటీరియలిస్టిక్ థింగ్స్ కానివ్వండి, ఎమోషనల్ ఆస్పెక్ట్స్ మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయరు. దే విల్ థింక్ అబౌట్ ద స్పిరిచువల్ యాక్టివిటీ. సో ఇన్నర్ పీస్ కోసం, సెల్ఫ్ కంటెంట్మెంట్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో వాటి కోసం దే విల్ లీవ్ ఆల్ ద ఫిజికల్ ప్లెజర్స్ అండ్ ఆల్సో ద మెటీరియల్ ప్లెజర్స్. సో ఇవన్నీ కూడా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ఫర్ ద ఇన్నర్ పీస్ అండ్ సెల్ఫ్ కంటెంట్. ఓకే, ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం, కొంతమంది అందరినీ వదిలేసి కాశీ వెళ్ళిపోవడం జరుగుతుంది, కొంతమంది ఆశ్రమాలకు వెళ్ళిపోతూ ఉంటారు. సో కొన్నిసార్లు మనకి ఈ యొక్క బిలియనర్స్ కానివ్వండి, లేదా ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారో సో వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ప్లెజర్స్ అన్నీ వదిలేసుకొని, వాళ్ళకు ఉన్నటువంటి కంఫర్ట్స్ అంతా వదిలేసుకొని సో వాళ్ళకి హిమాలయాలకు వెళ్ళిపోవడం, లేదా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి సో అక్కడ పీస్ ఆఫ్ లివింగ్ని, సో సింపుల్ లైఫ్ని వాళ్ళు అలవర్చుకుంటారు అనమాట. ఓకే, సో అట్లాంటి స్పిరిచువలిస్టిక్ వ్యూస్ ద్వారా కూడా సో హ్యాపీనెస్ని పొందడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ భగవద్గీతలో మనకి నిష్కామ కర్మ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉందమ్మా. సో దీని అర్థం ఏంటి, స్పిరిచువల్ యాక్టివిటీ ద్వారా మనం ఇన్నర్ పీస్ని పొందగలుగుతాము. సో నిష్కామ కర్మ అని అంటాం దాన్ని. ఓకే, సో వితౌట్ ఎనీ పర్సనల్ గెయిన్, వితౌట్ ఎనీ పర్సనల్ గ్రోత్. ఓకే, సో దే విల్ ఓన్లీ థింక్ అబౌట్ ద పాత్ ఆఫ్ లిబరేషన్. ఓకే, సో దాన్నే మనం అంటాం హిందూ కాన్సెప్ట్లో మనం నిష్కామ కర్మ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఓకే,
అండ్ ఫైనల్లీ ద లాస్ట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్, అంటే చాలా పర్స్పెక్టివ్స్ ఉంటాయి బట్ ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్స్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో విల్ టాక్ అబౌట్ ద పర్సనల్ వ్యూ ఆఫ్ హ్యాపీనెస్. సో కొంతమంది ఏమవుతారు, సో మెన్షన్ యువర్ పర్స్పెక్టివ్. సో కొంతమంది మెంటల్ పీస్ కోసం, ఓకే, అదేవిధంగా లైఫ్ యొక్క పర్పస్ అనేది బాగుండాలి, సో గ్రోత్ అనేది మాకు కావాలి, సో ఈ విధంగా తన యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ కోసం, సెల్ఫ్ గ్రోత్ కోసం, సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉంటారు. ఓకే, దట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ ద హ్యాపీనెస్ ఫర్ దమ్. సో దీన్ని పర్సనల్ వ్యూ ఆఫ్ హ్యాపీనెస్ కింద మనం చెప్తాము. ఓకే, సో ఆల్ దీస్ పర్స్పెక్టివ్స్ ఆర్ వెరీ వెరీ రిలేటెడ్ టు ద హ్యాపీనెస్. ఓకే, కొంతమంది మెటీరియల్స్లో హ్యాపీనెస్ వెతుక్కుంటారు, కొంతమంది ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యాపీనెస్ వెతుక్కుంటారు, కొంతమంది స్పిరిచువలిస్టిక్ దాంట్లో హ్యాపీనెస్ వెతుక్కుంటారు, కొంతమంది పర్సనల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో హ్యాపీనెస్ని వెతుక్కుంటూ ఉంటారు. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ద పర్స్పెక్టివ్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఓకే, సో నౌ let us talk about the second aspect in the body, that is universal aspiration of happiness. సో అందరూ కూడా ఈ హ్యాపీనెస్ని కోరుకుంటారంటే ఖచ్చితంగా ఎవ్రీ వన్ వాంట్స్ ద హ్యాపీనెస్ ఇన్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. సో క్వశ్చన్లో కూడా మనకు అడిగారు, సో వాట్ డస్ హ్యాపీనెస్ మీన్స్ టు యూ అండ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆస్పైర్ ఫర్ హ్యాపీనెస్. ఖచ్చితంగా ఎస్. సో ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది వెరీ వెరీ బేసిక్ నీడ్, బేసిక్ ఫండమెంటల్ నీడ్ కింద చెప్తాము. సో ఇట్ ఈస్ ఎ ఇన్నేట్ నీడ్ దట్ ఎవ్రీ వన్ వాంట్స్ ఇట్. ఓకే, సో ప్రతి మానవుల్లో ఇన్సైడ్గా ఉండేటువంటి ఇన్నైటెడ్ డిజైర్నే మనం హ్యాపీనెస్ కింద మనం చెప్తాం. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రిలేటెడ్ టు ద యూనివర్సల్ ఆస్పిరేషన్ ఆఫ్ హ్యాపీనెస్. సో అదేవిధంగా ఈ యొక్క హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో, హ్యాపీనెస్ విల్ ఏబుల్ టు బ్రింగ్ ద ఇంపార్టెంట్ హార్మోనల్ ఫంక్షన్స్ లైక్ సెరటోనిన్, డోపమైన్. సో సెరటోనిన్, డోపమైన్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సో బాడీలో ఉన్నటువంటి సో యొక్క ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది, ఎంతూజియాజం పెరుగుతుంది, హ్యాపీనెస్ అనేది సో మనకి కనబడతా ఉంటుంది. అండ్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే డాక్టర్స్ వీటిని హ్యాపీ హార్మోన్స్ కింద సో డిస్క్రైబ్ చేయడం జరిగింది. అవేంటమ్మా, సో సెరటోనిన్ అండ్ డోపమైన్ ఆల్సో విల్ బీ రిలీజింగ్ అండ్ దీస్ విల్ ఏబుల్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ టు ద హ్యూమన్ బీయింగ్స్. అండ్ సమ్ టైమ్స్ ద హ్యాపీనెస్ విల్ బీ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీచింగ్ ద గోల్స్ ఆర్ రీచింగ్ ద సక్సెస్ ఆర్ ఫుల్ఫిల్మెంట్. సో మనం ఏదైతే కోరుకుంటామో, ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నటువంటి వాటిని మనం సాకారం చేసుకున్నాం అనుకోండి, మన యొక్క హార్డ్షిప్స్ ద్వారా మన గోల్స్ని అచీవ్ చేసుకున్నాం అనుకోండి, సో వీ విల్ ఏబుల్ టు గెట్ ద హ్యాపీనెస్. ఖచ్చితంగా మనకు ఆస్పిరేషన్స్ ఏవైతే మనం ఉన్నాయో వాటి కోసం మనం పనిచేసినప్పుడు, అల్టిమేట్గా మనం సక్సెస్ని సాధించినప్పుడు మనకి హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్గా మనకి ఎలివేట్ అవుతుంది. సో హ్యాపీనెస్ అనేది మన యొక్క బాడీలో, మన యొక్క ఫేస్లో కూడా కనబడుతూ ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా హ్యాపీనెస్ని మనం పర్సనల్ ఆస్పెక్ట్ కాకుండా సో సొసైటల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్లో కూడా హ్యాపీనెస్ని మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, సో ఎస్పెషల్లీ కల్చరల్ మిలోలో కానివ్వండి, కల్చరల్ గ్యాదరింగ్స్లో కానివ్వండి, సో అందరూ కలిపి ఫెస్టివల్స్ ఎందుకు చేసుకుంటామా, సో ఇట్స్ ఎ సెన్స్ ఆఫ్ జాయ్, సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి సో వీఆర్ సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్స్. సో దిస్ విల్ ఏబుల్ టు ప్రమోట్ ద కల్చరల్ యాజ్ వెల్ యాజ్ ద సొసైటల్ రీఎన్ఫోర్స్మెంట్ కింద మనం చెప్తాము. ఓకే, అండ్ సమ్ పీపుల్ విల్ హ్యావ్ ద అనదర్ ఆర్గ్యుమెంట్ రిగార్డింగ్ ద హ్యాపీనెస్. సో కొంతమంది హ్యాపీనెస్ వైపు కాకుండా సో దే విల్ థింక్ అబౌట్ ద డిఫరెంట్ పర్స్పెక్టివ్. సో హ్యాపీనెస్ని వేరే విధంగా వాళ్ళు ఎంచుకుంటారు. సో సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ ద్వారా, సెన్స్ ఆఫ్ లివింగ్ ఎవ్రీ వన్ ద్వారా వాళ్ళు సో వాళ్ళ హ్యాపీనెస్ని పొందుతూ ఉంటారు. కొంతమంది మెటీరియల్ ఆస్పెక్ట్లో హ్యాపీనెస్ని పొందితే, కొంతమంది ఇన్నర్ పీస్ కోసం, ఓకే, కొంతమంది ఏమో మెటీరియల్ అచీవ్మెంట్స్ కోసం, అదేవిధంగా కొంతమంది పర్సనల్ సక్సెస్ కోసం హ్యాపీనెస్ని వెతుక్కుంటూ ఉంటారు. ఓకే, సో ఇట్లా మల్టిపుల్ వేస్లో హ్యాపీనెస్ని ఎత్తుక్కునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, సో ఆల్ దిస్ విల్ ఏబుల్ టు బ్రింగ్ ద యూనివర్సల్ ఆస్పిరేషన్ ఆఫ్ హ్యాపీనెస్. ఓకే, సో మానవుడు ఏ ప్రయత్నంలో వెళ్ళినా, సో ఎట్లాంటి పని చేసినా, సో ఆల్వేస్ హీ విల్ బ్రింగ్ హిస్ ఓన్ హ్యాపీనెస్ ఇన్ హిస్ ఓన్ పాత్వే. ఖచ్చితంగా దారులు వేయనప్పటికీ సో అల్టిమేట్గా మానవుడి యొక్క గోల్ ఏంటి, టు గెట్ ద హ్యాపీనెస్. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అండ్ ఫైనల్లీ వీ నీడ్ టు సమరైజ్ ద ఎంటైర్ కన్క్లూజన్. సో కన్క్లూజన్ పార్ట్ని మనం సమరైజ్ చేసుకున్నట్టయితే, సో హ్యాపీనెస్ ఈజ్ యూనివర్సల్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ ఏ పర్సూట్ ఆఫ్ ఇట్స్ సబ్జెక్టివ్. సో ఖచ్చితంగా సబ్జెక్టివ్గా ఉంటుంది హ్యాపీనెస్ అనేది. సో కొంతమందికి కొన్ని విధాలుగా హ్యాపీనెస్ కనబడితే, ఇంకొకరికి వేరే విధంగా హ్యాపీనెస్ అనేది కనబడుతూ ఉంటుంది. ఓకే, సో అల్టిమేట్గా ఎవ్రీ వన్ వాంట్స్ టు బ్రింగ్ ద హోలిస్టిక్ అప్రోచ్. ఖచ్చితంగా వీ నీడ్ టు బ్యాలెన్స్ ద మెటీరియలిస్టిక్ వ్యూస్, వీ నీడ్ టు బ్యాలెన్స్ ద ఎమోషనల్, we need to balance the spiritual aspects, then only we can able to get the holistic happiness. ఓకే, ఓవరాల్గా మనం హ్యాపీనెస్ని బ్యాలెన్స్డ్ వే ద్వారా అన్ని రంగాల్లో కూడా మనం వాటిని పొందేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. ఓకే, సో ఎప్పుడైతే మనకి మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో మనం హ్యాపీనెస్ని వెతుక్కోగలుగుతామో, అంటే మెటీరియలిస్టిక్ పరంగా కానివ్వండి, ఎమోషనల్ వ్యూలో కానివ్వండి, స్పిరిచువల్ పర్స్పెక్టివ్లో కానివ్వండి, పర్సనల్ గ్రోత్లో కానివ్వండి, సో అట్లా మనం అన్ని దాంట్లో కూడా మనం సో హ్యాపీనెస్ని వెతుక్కోగలిగితే ఒక
ఒక బ్యాలెన్స్డ్ వే ఆఫ్ హ్యాపీనెస్ని మనం సాధించుకునేటువంటి అవకాశం మనకి సో చాలా మెండుగా ఉంటుంది. ఓకే, సో విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద టాపిక్ విత్ ఏ ప్రాపర్ కన్క్లూషన్ థాట్. సో ఒక థాట్ మహాత్మా గాంధీ గారు చెప్పింది ఏంటంటే, హీ సెడ్ దట్ హ్యాపీనెస్ ఈజ్ వాట్ యు థింక్, వాట్ యు సే అండ్ వాట్ యు డూ ఇన్ హార్మనీ. సో ఆయన ఏం చెప్పారమ్మా, హ్యాపీనెస్ అనేది నువ్వు ఏదైతే థింక్ చేస్తున్నావో, ఏదైతే ఆలోచిస్తున్నావో, సో దానికి తగ్గట్టుగా నువ్వు ఏదైతే చేస్తున్నావో, ఓకే, సో చేసే పని అంతా కూడా హార్మోనియస్గా చేసినట్టయితే ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది నీకు సొంతం అవుతుంది. ఓకే, సో దిస్ కోట్ వాజ్ సెడ్ బై ద మహాత్మా గాంధీ. సో ఈ కోట్ ద్వారా మనం మన టాపిక్ని కంప్లీట్గా కన్క్లూషన్లో మెన్షన్ చేసి మనం ఫినిష్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమైంది ఉంటుంది. సో హ్యాపీనెస్ ఈజ్ నాట్ సమ్వన్స్ ప్రాపర్టీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళలోనూ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ అప్ టు అస్, వీ నీడ్ టు ఫైండ్ ఇట్ ఇన్ అ బెటర్ వే. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సో కైండ్లీ రైట్ ద ఆన్సర్స్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ అండ్ సబ్మిట్ టు అవర్ కన్సర్న్ మెయిల్. మన యొక్క మెయిల్ అయితే ప్రొవైడ్ చేసామో ఆ కన్సర్న్ మెయిల్కి మెయిల్ చేసినట్టయితే వితిన్ 24 hours ఆఫ్ టైంలో మీ పేపర్స్ అన్ని ఎవాల్యూట్ చేస్తాను. అండ్ సో ప్లీజ్ కైండ్లీ ఫాలో ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. దానికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటమ్మా, సో మన యొక్క ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు హిట్ చేసినట్టయితే ప్రతిరోజు కూడా అభ్యాసనాన్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. ఓకే, అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియోస్ చేస్తున్నాము. సో కైండ్లీ గివ్ ఏ లైక్ టు మై వీడియో అండ్ షేర్ ద వీడియోస్ టు ద పీపుల్. ఓకే, సో దట్స్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.